దేశంలో జరుగుతున్న వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాల మీద డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితోటి చర్చా కార్యక్రమం ఇది. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది. అందులో తొలి చర్చా కార్యక్రమం ఇవాళ మొదలైంది. డాక్టర్ జేపీ గారితోటి ఇవాళ మనం మాట్లాడబోయే మొదటి అంశం విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్. సార్ జేపీ గారు, ఒక క్రిటిసిజం ఏంటంటే భారీ ఎత్తున పెడుతున్నారు ఆర్సెలర్ మిత్తల్ విశాఖపట్నం దగ్గర బాగానే ఉంది. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోవడం లేదు. కేంద్రము పట్టించుకోవడం లేదు, ఇక్కడ కూటమి ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. ఈ ఆర్సెలర్ మిత్తల్ కోసం చాలా ప్రోత్సాహకాలు ఇచ్చారు. 28,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇచ్చారు అని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి స్లర్రీ పైప్ లైన్ వీటి కోసం కేంద్రంతో మాట్లాడి వాళ్ళకి ప్రత్యేకంగా అనుమతులు ఇప్పించారు. ఈ విధంగా ఇంత కష్టపడుతున్నారు ఒక ప్రైవేట్ ప్లాంట్ కోసం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడేటువంటి ప్రమాదంలో ఉన్నప్పటికీ ఆ స్థాయిలో పట్టించుకోవడం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ని ఇప్పించడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఏమంటారు మీరు? రమేష్, నేను ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. ఓకే. అసలు అది ఆర్సెలర్ మిత్తల, విశాఖ స్టీల్ ప్రాజెక్ట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, మరొకటి మనకు అనవసరం. మనకి స్టీలు మంచి మన్నికతో, మంచి ఖరీదుతో, నచ్చే రీతిలో మనకు అందుతోందా లేదా అంతే తప్ప దాని ఓనర్షిప్ మీకు నాకు సంబంధం ఏంటి? అసలు ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం పని శాంతి భద్రతలను కాపాడటం, చట్టబద్ధ పాలన ఇవ్వటం, మంచి మౌలిక సదుపాయాలు కల్పించడం, మంచి ప్రమాణాల విద్య అందించడం, మంచి ప్రమాణాల ఆరోగ్యం అందించడం, పెట్టుబడిని ప్రోత్సహించడం, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం. ఇవి వదిలేసి పెట్టుబడి పెట్టమని అడిగారు మిమ్మల్ని. ఆనాడు మూర్ఖత్వంతో ప్రైవేట్ రంగం అంటే అది తప్పు అనే భావంతో ప్రభుత్వం విలువైనటువంటి ప్రజాధనాన్ని, సామాన్య ప్రజలు, పేదలు కష్టించి చెమటొచ్చిన పన్నుల డబ్బుల్ని వేల కోట్ల రూపాయలు ఈ కంపెనీలో పెట్టారు. చాలా కంపెనీలు దివాలా తీసినాయి. ఆ పెట్టుబడి అని వృధా అయిపోయింది. విశాఖ స్టీల్ ప్రాజెక్ట్కి నేను స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. అప్పటిదాకా నేను ఏమనుకున్నావాడిని, ప్రైవేట్ సెక్టర్ అంటే చాలా చెడ్డది, పబ్లిక్ సెక్టర్ అంటే చాలా గొప్పది అనుకునేవాడిని. ఆ స్పెషల్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నాకు అర్థమైంది, పబ్లిక్ సెక్టర్ అంటే మన దేశంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రైవేట్ సెక్టర్. ప్రజలతో సంబంధం లేదు. మన ప్రజలు అనుకుంటే పబ్లిక్ అనే పదం చూసి మోసపోతున్నాం మనం. అందుకే డెంగ్ షాపింగ్ చైనీస్ నాయకుడు అన్నాడు, పిల్లి నల్లదా తెల్లదా మనకెందుకయ్యా, ఎలుకల్ని పట్టాల పిల్లి. స్టీల్ ప్లాంట్ ఎవరిదో మనకెందుకు? స్టీల్ ప్లాంట్ స్టీల్ ఉత్పత్తి చేయాలి సరసమైన ధరకి, మన ఖజానా నుంచి డబ్బులు పోకుండా, మన నష్టం చేకూడకుండా ఉపాధి కల్పన చేయాలి, ఆర్థిక వ్యవస్థను పెంచాలి. నాకు యాక్చువల్గా ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఇవాళ రోజుల్లో మిత్తలో మరొకళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు? చాలా సాహసం అది ఒక రకంగా. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో 170 కోట్ల స్టీల్ డిమాండ్ ఉంది. 170 కోట్ల టన్నుల స్టీల్ డిమాండ్ ఉంది. 130 కోట్ల టన్నులు చైనా ఒక్కటి ఉత్పత్తి చేస్తుంది. 130 కోట్ల టన్నులు చైనా ఉత్పత్తి చేస్తుంది 170 కోట్ల డిమాండ్లో. 20 కోట్ల టన్నులు మనం ఉత్పత్తి చేస్తున్నాం. మిగతా దేశాలన్నింటిలో కూడా ఉత్పత్తి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో అసలు స్టీల్ ప్లాంట్ పెడుతున్నారంటే చాలా సాహసం. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, రైతులు వివరాలు తెలియదు కాబట్టి నేను రైతుల్లోకి మాట్లాడినా. రైతులు కూడా విరివిగా ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు. ప్రజాధనాన్ని, పెట్టుబడిని ప్రోత్సహించడానికి మనకు వచ్చే లాభం ఏంటి, పన్నుల రూపంలో వచ్చే లాభం ఏంటి, ఉపాధి కల్పన లాభం ఏంటి, పరోక్షంగా ఉపాధి కల్పన లాభం ఏంటి, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, అప్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, ఆర్థిక వ్యవస్థ స్టిమ్యులేషన్ ఏ మేరకు జరుగుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఖచ్చితంగా రైతులు కొంత మేరకు ఇవ్వాలి. కానీ ఏదో గుడ్డెద్దు చేలో పట్టట్టుగా పరిశ్రమ వస్తుందంటే రైతులు 10,000 కోట్ల రూపాయలు ఖజానా దివాలా ఉన్నప్పుడు కూడా సరైన పద్ధతి కాదు. అది దానిలోకి వెళితే కానీ చెప్పను, నేను దాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడున్నటువంటి జీవోల ప్రకారం అయితే 28,000 కోట్ల రూపాయల వర్త్ ఇవ్వబోతున్నారు. దీని పెట్టుబడి ఏమో 1,35,000 కోట్ల రూపాయలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనుకోండి. మొదటి దశ, రెండవ దశ రెండు కలిపి. ఇందుకోసం భూమి ఇస్తున్నారు 2,000 ఎకరాలకు పైగా. అందుకోసం కూడా ప్రభుత్వం చాలా పనిచేసి పెడుతుంది వాళ్ళ కోసం, ఆర్సెలర్ మిత్తల కోసం. ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు చాలా మంది ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ గనక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా చేస్తే అది కూడా నడుస్తుంది బాగా. బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాప్టివ్ మైన్సే. ఇప్పుడు ఆర్సెలర్ మిత్తల్ అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో, ప్రపోజల్ వచ్చిందో ఏపీలో, అప్పుడు ఒక ప్రకటన వచ్చింది ఏపీ నుంచి. ఏపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి ఆర్సెలర్ మిత్తల్కి అని చెప్పి ఒక లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. అదే లేఖని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాయలేదు ఇంతవరకు. ఇక్కడేమో ఈ కార్మికులు సరిగ్గా పనిచేయడం లేదు, ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, అందుకని నష్టాలు వస్తున్నాయి.
ఎంత చేసినా కూడా కష్టమే అక్కడ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదే టైంలో ప్రైవేట్ ప్రైవేట్ బిజినెస్ ఏదైనా వస్తే వాళ్ళకి లాభదాయకంగా ఉండేందుకు గాను చేయవలసినవన్నీ చేస్తున్నారు అనేది. అంటే ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ సెక్టర్‌ని నష్టాల్లోకి దించుతున్నారు అనే మాటను ఒప్పుకుంటారా మీరు? చంద్రబాబు నాయుడు అనే మనిషి తెర మీద లేనప్పుడు పబ్లిక్ సెక్టర్ నష్టాల్లో ఉంది. కాబట్టి దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. మన దేశంలో పెట్టుబడి పెట్టిన తర్వాత పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, హ్మ్. ఖచ్చితంగా వాళ్ళకి ఆ రా మెటీరియల్ ఏర్పాట్లు చేయాలి. హ్మ్. అందులో భారతదేశంలో ప్రపంచం మొత్తంలో చాలా లోహాలు, చాలా ఖనిజాల్లో భారతదేశం చాలా బలహీనమైన దేశం. హ్మ్. కానీ ఇనుము విషయంలో మనం నంబర్ 1 ప్రపంచంలో. ప్రపంచం హ్మ్. మొత్తం ఇనప ఖనిజం 25% చాలా అత్యంత విలువైన ఇనుప ఖనిజం మన దేశంలో ఉంది. హ్మ్. చైనా సైతం మన నుంచి దిగుమతి చేసుకునేది. ఈ మధ్య కాలంలో మనం తగ్గించినట్టున్నాం. దాని గురించి మీకు గుర్తుందో గాలి జనార్దన్ రెడ్డి, ఓబులాపురం మనిషి గొడవ అంతా ఏంటి? చైనాకి ఎగుమతుల్లోనే గొడవ జరిగింది. అవును. మన ఖనిజం చాలా విలువైనటువంటిది. మంచి ఖనిజం. చాలా విస్తారంగా ఉన్నది. కాబట్టి మన దేశంలో ఉక్కు ఫ్యాక్టరీలకి ఖనిజం ఇవ్వటం పెద్ద కష్టం కాదు. వివరాలు నాకు తెలియవు కాబట్టి వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అంచేత పబ్లిక్ అయినా, ప్రైవేట్ అయినా కూడా అదంటూ అవకాశం ఉంటే మన ఖనిజాన్ని ఇవ్వాలి. అది సమస్య నేను అనుకోవట్లేదు. మనం ఏదో మాట్లాడుతున్నాం కానీ. అసలు సమస్య ఏంటంటే ఆదిలోనే హంసపాదైంది. నాకు పూర్తిగా తెలుసు ఆ రోజుల్లో. రాజీవ్ గాంధీ గారు ఆ స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన కాస్త ఆధునికీకరణ చేద్దాము. పెట్టే పెట్టుబడి వచ్చే ఫలితం చూద్దాము. గుడ్డెత్తి చొరబడి చేద్దామని కొంచెం అనుకున్నాడు. మన అధికారులు రాజకీయ నిర్ణయాలతో పడి ఏమైనా ఎన్టీ రామారావు గారు గందరగోళం చేసేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం వచ్చేస్తుందని ఇంక రాజకీయంగాను. అధికారులంతా కూడా దక్షిణ కొరియాకి వెళ్లి రేషనలైజ్డ్ స్ట్రక్చర్ అని చెప్పి పెట్టేదో పెద్ద రిపోర్ట్ తయారు చేసి మెడలో వంచి ఒప్పించారు. ఒక రాజకీయంలో ఉన్నవాడికి ఇబ్బందులు ఉంటాయండి నిర్ణయం తీసుకుంటే అని చెప్పంటే సరే ఉన్నది కొనసాగిస్తారు. అలా కొనసాగించేశారు. ఆనాడే స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 3,000,000 టన్నులు ప్రతిపాదన ఉంటే మార్కెట్‌లో అప్పుడు రూ. 5,000 ఆనాడు ఉత్పత్తి ధర టన్నుకి. రూ. 8,000 వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కయ్యేది. అంటే స్టీల్ ప్లాంట్ సమర్థంగా, పూర్తిగా నడిస్తే ఆనాడు రూ. 1,000,00,00,000 నష్టం సంవత్సరానికి. ఆనాడు 1,000,00,00,000 అంటే ఇవాళ 30,000,00,00,000 అనుకోండి మీరు. రూ. 8,000,00,00,000 పెట్టుబడి పెట్టాం దాని మీద. దేశంలో అతిపెద్ద పెట్టుబడి ఆనాడు. చాలా ఏళ్ల క్రితం అంతకుముందే టాటా స్టీల్ వాళ్ళు అయ్యా మీకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది దేశంలో, దేశం బయట. మేము ఉత్పత్తి చేసి అమ్ముతాం. మాకు ఉత్పత్తి చేయడం కోసం అనుమతి ఇవ్వండి అంటే ఇవ్వలా మనం. ఇవన్నీ కొలువుతో తలగొక్కున్నాం. పిచ్చి ఆలోచనలతో ఆ సోవియట్ యూనియన్‌ని అనుకరించి. వాళ్ళని ఎక్కడ అనుకరించాలో అక్కడ అనుకరించాలి. మంచి విద్య ఇద్దాము. అది సోషలిజంలో కీలకమైన భాగం. అక్కడ మనం అనుసరించాల. మంచి ఆరోగ్యాన్ని అందిద్దాము. అక్కడ అనుసరించాల. పబ్లిక్ సెక్టర్ పెడదాము. ప్రైవేట్ సెక్టర్‌ని ధ్వంసం చేద్దాము. లైసెన్స్ రాజ్యాన్ని పెడదాము. కొరతను సృష్టిద్దాము. అవినీతిని పెంచుదాము. అక్కడ మాత్రం అనుకరించాం మనం. ఎప్పటికైనా పాఠాలు నేర్చుకోకపోతే ఎట్లా? ఇప్పుడు కూడా 50 ఏళ్ల క్రితం భాషనా? ఈ పాశ్చాత్య పద్ధతి భాషనా? ఇంత అనుభవం ప్రపంచంలో వచ్చిన తర్వాత. కాబట్టి వాళ్ళ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అనవసరం. వనరులు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ పెట్టుబడులు వస్తే వాటిని ప్రోత్సహించాలి. పనికొచ్చే పెట్టుబడులైతే ఉపాధి కల్పన పెంచాలి. సంపద సృష్టించాలి. పబ్లిక్ సెక్టర్ నష్టాల్లో కూరుకుపోవడానికి కారణం ఎవరని చెప్పి మీరు అనుకుంటారండి? ఈ వాదన విశాఖపట్నం స్టీల్ చాలా ప్లాంటే ఈ తీసుకోండి. వాదన చాలా విడ్డూరమైన వాదన. పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వం నిర్ణయించేది. కాబట్టి పెత్తనం ప్రభుత్వం అనేది. మనం ఏమంటున్నాం? ప్రభుత్వం పెత్తనం వల్ల చెడిపోతుంది. కానీ ప్రభుత్వ రంగం కావాలి. ఏం వాదన ఇది? ఎంత విడ్డూరమైన వాదన? ఈ వాదన చేసేవాళ్ళు ఏమంటున్నారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చెడగొట్టారు. కరెక్టే కదా! మరి ప్రభుత్వానికి పెత్తనం ఎందుకు? ప్రైవేట్ రంగం అంటే ఏమిటి? రేపొద్దున మిత్తలు నష్టపోతే మిత్తలు నష్టపోతాడు. ఆయన షేర్ హోల్డర్స్ నష్టపోతాడు. మన దేశంలో పన్ను కట్టేవాడు నష్టపోవటంలా. ఇదే మొత్తుకునేది మనం. గవర్నమెంట్ నడపలేదయ్యా! గవర్నమెంట్ ఏం చేసినా కూడా శటకోపమేనది. పూర్తిగా నాశనం చేస్తుంది. భస్మాసుర హస్తం అది. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయనివ్వండి. అది తప్ప మార్గం లేని పనులు చేయనివ్వండి. మిగతా పనులు ప్రైవేట్‌గా చేయను అని చెప్పి అంటున్నాం కారణం అది. మనం ఏమంటున్నాం ప్రైవేట్ అంటే బూతు మాటగా చేసి, ఈ పిచ్చి సోషలిజం అనే మాటను పట్టుకొని సోషలిజం అంటే అర్థం గాక దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. ఈ వాదనలోనే ఎంత బలహీనత ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే, ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో వచ్చేటువంటి ఈ పరిశ్రమలకి ఇష్టారాజ్యంగా ప్రోత్సాహకాల పేరుతోటి, ఈ భూముల అప్పగింత పేరుతోటి లబ్ధి చేకూరుస్తున్నారు. అసలు ఇండస్ట్రీ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ లాభం వీటి ద్వారా వస్తుంది. కరెంటు బిల్లు చిన్న దుకాణదారుడికి పైసా కూడా తగ్గించరు. కానీ ఇండస్ట్రీ పేరుతోటి వాళ్ళకి భారీ ఎత్తున సంవత్సరాల తరబడి విద్యుత్ రేట్లు ఇంత తగ్గిస్తాం. ఇట్లాంటి ఒప్పందాలన్నీ చేసుకొని ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ పేరుతోటి చేస్తున్నారు. క్రోనీ క్యాపిటలిజం అనుకోండి. ఇక దాన్ని దీనిలో అభివర్ణించాలంటే. రమేష్ మరి దీనిలో అది కూడా నష్టమే కదా అని. దీనిలో కొంత వాస్తవం ఉంది. కొంత అపోహలున్నాయి. విద్యుత్ బిల్లు అన్నారు మీరు. కానీ ఈ మధ్య అమెరికాలో పరిశీలించగా నాకు కూడా తెలీదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. హ్మ్. గృహ విద్యుత్తుకి అమెరికాలో సగం పైగా రాష్ట్రాల్లో 30 సెంట్ల 30 సెంట్లకి ఖర్చవుతుంది. ఒక యూనిట్. హ్మ్. అంటే దాదాపు 25, 30 రూపాయలు ఒక యూనిట్. హ్మ్. అమెరికా. నేను ఆశ్చర్యపోయాను.
కానీ పరిశ్రమలకి దేశమంతా కూడా 8,9 సెంట్లు. మనం ఏం చేస్తున్నాం భారతదేశంలో? ఓట్లు పొందాలని చెప్పని గృహ విద్యుత్ ఏమో కారు చవకగా, పరిశ్రమ మీద భారం అంటాం. మళ్ళీ పరిశ్రమ పెరగాలంటున్నాం. ఎప్పుడైతే విద్యుత్తు బాగా ఎక్కువ, అందులో స్టీల్ ప్లాంట్ ఉందనుకోండి, సిమెంట్ ప్లాంట్ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ పవర్ ఇంటెన్సివ్ అవి. పవర్ ఇన్పుట్ చాలా కీలకమైనటువంటి ఖర్చు. వ్యయం పెరిగిపోతుంది, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దాంతో మీరు మార్కెట్లో మీరు పోటీ చేయలేరు, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో పోటీ చేయలేరు. చైనా ఎందుకని ప్రపంచం అమ్మగలుగుతుంది, ఎందుకని మనం అమ్మలేకపోతున్నాం? లేబర్ కాస్ట్ తక్కువ ఉన్నా కూడా ఒక పక్కన లేబర్కి విద్య సరిగ్గా లేకపోవడం చేత నైపుణ్యం లేదు, కాబట్టి ఉత్పాదకత లేదు. రెండో పక్కన ఈ వినిమయాలు ఉన్నాయి, ఇన్పుట్స్, వాటి కాస్ట్ ఇష్టం వచ్చినట్టు పెంచేసాం. పరిశ్రమ పెడితే పాపం అనుకుని పన్నుల భారంతో వాడి మీద వేస్తున్నాం, ఓట్ల కోసం అని చెప్పని. చివరికి ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. 90% ఎందుకు ఈ దేశంలో పారిశ్రామిక రంగంలో లేకుండా బయట ఉన్నారు, అసంఘటిత రంగంలో ఉన్నారు, రికార్డున్న వాళ్ళు. మన దేశంలో ఆర్థిక వ్యవస్థని పెంచలేదు కాబట్టి కొన్ని రాయితీలు అవసరం. అవి రాయితీలు కాదు, మనం వాటిని నాశనం చేయకుండా అంతర్జాతీయ మార్కెట్లో పోటీ కోసం చేస్తున్నాం. కొన్ని రాయితీలు అనవసరం. ఉదాహరణకి పూర్వకాలం, ఇప్పుడు ఎలా ఉందో నేను చెప్పలేను, కేసుని బట్టి చెప్పాలి. పరిశ్రమ వస్తే చాలా అనుకుని ఇష్టం వచ్చినట్టు భూమిని ఇచ్చేసాం. విశాఖపట్నం, నేను తూర్పుగోదావరి కలెక్టర్గా ఉండగా గోదావరి ఫెర్టిలైజర్స్ సిటీకి బీచ్కి మధ్య ఎవడన్నా ఇస్తారండి ప్రపంచంలో? అసలు అందమైన బీచ్ ఉంటే సిటీకి ప్రజలకు అడ్డుగా బీచ్ అందుబాటులో లేకుండా బీచ్ పక్కన గోదావరి ఫెర్టిలైజర్స్ ఎందుకు పెట్టాలంటే ఏ కారణంగా పెట్టారు? దేవుడికి ఎరుక. నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎందుకు ఇచ్చారండి? దేవుడికి ఎరుక. అట్లాగే ఆ రోజుల్లో ఈ మధ్య దివాలా చేసిన కంపెనీ ఒకటి ఉన్నది, వాళ్ళు కూడా ఏదో ఐరన్ సంబంధించిన ప్రాజెక్ట్ పెడతామని చెప్పన్నారు. అక్కడ భూమి ఇవ్వమని చెప్పిన గడి కూడా చేస్తే నేను ప్రాణభాన్ని ఏమని చెప్పాను, దూరంగా ఇస్తాను కానీ సిటీకి బీచ్కి మధ్య ఎందుకు మీకు భూమి, ఇంకో చోట ఇస్తాను. కాబట్టి మనం ఏంటంటే ఎంత విస్తీర్ణం ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలన్నది ఎవడో ఒకటి వస్తే సరిపోతుందని చెప్పని గుడ్డిగా ఇచ్చేసాం. ఇప్పుడు బహుశా నేర్చుకుంటున్నాం, పూర్వం అంత గుడ్డిగా లేదు. ఒక దశలో అవసరం. ఉదాహరణకి హైదరాబాద్లో హైటెక్ సిటీ పెడుతున్నప్పుడు ముందు అది ఎంఓయూ రాసుకున్నది రిలయన్స్తో. వాళ్ళు పని చేయట్లా, కుర్చీలో గొడ్డేసి కూర్చున్నారు. నేను వాళ్ళని తీసేసి ఎలాంటిని తీసుకొచ్చి 4 ఎకరాలప్పుడు విప్రో కేటాయించాను. ఎందుకని? ఎవరో ఒకళ్ళు పెద్ద కంపెనీ రాకపోతే మిగతా వాళ్ళు పట్టించుకోరు. ప్రాక్టికల్గా ఉచితంగా ఇచ్చాను నేను అక్కడ, ఏపీ ఇండస్ట్రీ ఐఏసీ వైస్ చైర్మన్. కాబట్టి కొన్ని అవసరం అవుతాయి, లేకపోతే అసలు ఏమీ ఉండదు అక్కడ. కానీ అలాగే ఎదురుగా ఇష్టం వచ్చినట్టు చేయడం సరైనది కాదు. చాలా విద్యుత్తో చేయాలి. వనరులు చాలా పరిమితమైనవి, విలువైనటువంటివి. భూమి విలువైన వనరులు, ఖచ్చితంగా భూమి ఇవ్వాలి. భూమి లేకపోతే ఆకాశంలో పెడతారా పరిశ్రమ, లేకపోతే సముద్రంలో పెడతారా? కానీ అలాగని చెప్పి రియల్ ఎస్టేట్ కోసం భూమి ఇవ్వకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా తప్పు చేసాం. ఎవరేమన్నారు 22 ఎకరాలు? కొరియాలో ఇంతకంటే 3 రెట్లు ఉన్న ప్లాంట్ 300 ఎకరాల్లో ఉంటుంది. పిచ్చిగా చేసాం మనం, తెలియదు, గుడ్డిగా చేసి పారేసాం. ఇప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. ఓకే, కాబట్టి రాయితీలు ఇవ్వడం అనేది దానంతా అదిగా తప్పు కాదు అంటారు మీరు? అవసరాన్ని బట్టి ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళదామండి. డీలిమిటేషన్ వ్యవహారం. ఇప్పుడు సీట్లు పెంచుతారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే 50% పెంచుతా ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇది ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. ఒక రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాని మీద 50% పెంచుతారు. ఆ పెరిగిన 50% దాదాపుగా మహిళలకి రాబోయే రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని కింద వెళుతుంది అనేది. అయితే చాలామంది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2 రోజుల నాడు ఒక టీవీ ప్రోగ్రాంలో పాల్గొంటూ చాలా క్రిటిసైజ్ చేశాడు ఆయన. దీనివల్ల ఈ ఉత్తరాది వాళ్ళ పెత్తనం పెరుగుతుంది, దక్షిణాదికి రాజకీయంగా ఇటువంటి చోటు ఉండదు ఢిల్లీలో అని. ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? అంటే ఇప్పటిదాకా ఉన్న అవగాహన ఏంటి? నాకున్న అవగాహన అట్లీస్ట్ ఉన్నదాన్ని 50% పెంచుతారు కాబట్టి దీనివల్ల ప్రత్యేకంగా దక్షిణాదికి నష్టం వచ్చే అవకాశం ఉందా అనేది. రమేష్, దీనిలో ఈ పత్రికల్లో వచ్చిన కథనాల్లో కూడా చాలా తికమక చోటు చేస్తాం. నాకు అర్థమైనప్పుడు ఎవరు పత్రికల్ని బ్రీఫ్ చేశారో అధికారికంగా ప్రకటన వచ్చినట్లేదు, ఒక లోపాయకారిగా చర్చ జరుగుతున్నట్టుంది. మరి ఆ చర్చించిన వాళ్ళు ఎవరో మరి తెలియక నోరు జారినట్టున్నారు. 3 అంశాలు వేరువేరుగా చూడాలి. రాజ్యాంగంలో లోక్సభ సభ్యుల సంఖ్యని రాజ్యాంగంలో నిర్దేశించారు. రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 20 మంది, మొత్తం 550 దాటకూడదు. ప్రస్తుత సంఖ్య 543, 542 ఉంది. 543 ప్రస్తుతం 43 ఉన్నది. ఇప్పుడు మనం ఎప్పుడైతే మహిళా రిజర్వేషన్ 3వ వంతు అన్నామో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఉన్న ఎంపీలందరినీ స్థానభ్రంశం చేసేసి 3వ వంతు మహిళలకు ఇచ్చేయడం. సహజంగానే పదవుల్లో ఉన్న వాళ్ళకి నా సీటు పోవడం అంటే ఇష్టం ఉండదు కదా. ఎప్పుడైనా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి సభ కూడా ఏమో కోరుకుంటుంది. 2001లో దీన్ని మళ్ళీ పొడిగించాలని 84 రాజ్యాంగ సభ నేనే గట్టిగా ప్రతిపాదన తీసుకొచ్చాను. నేను కేసీ శివరామకృష్ణ గారు 1976లో జరిగినట్టుగానే
మళ్ళీ ఇంకొక 25 ఏళ్ల పాటు వాయిదా వేద్దాం. నియోజకవర్గాలు ఎన్ని ఉంటే రాష్ట్రానికి అన్నీ కొనసాగిద్దామని నేనే గట్టిగా ప్రతిపాదించి అక్కడ చేయించాం. ఆనాడు నేను చేసిన ప్రతిపాదన ఇంకోటి ఏమిటంటే ప్రతి 10 ఏళ్లకి రాష్ట్రం లోపల పునరావృతం జరపండి. ఎందుకంటే పట్టణాల్లో జనాభా పెరుగుతుంది. మల్కాజిగిరి ఉందనుకోండి 30 లక్షలు ఎంతో ఓటర్లు ఉన్నారు. ఎందుకని అక్కడ బాగా జనాభా పెరిగింది కాబట్టి. అలా కాకుండా కాస్త సమంగా ఉండేట్టుగా రాష్ట్రం లోపలన్నా కూడా పునరావృతం చేయాలని చెప్పంటే ఎంపీలందరూ వ్యతిరేకించారు. ఎందుకని వాళ్ళ నియోజకవర్గాలు గందరగోళం అవుతాయి. అందుకని దాన్ని అలా కొనసాగించారు. తప్పది. కానీ సహజం అది. అంటే ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఉన్నవాళ్ళు స్థానభ్రంశం కాకూడదని కోరుకుంటారు. కాబట్టి సంఖ్యను గనక పెంచినట్టయితే మహిళలకి కేటాయించినా కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న సంఖ్య కొనసాగుతుంది కాబట్టి అది ఉద్దేశం. ఇది రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. ఇక రెండో అంశం వేరేది 84 రాజ్యాంగ సవరణ. మొదట 42వ రాజ్యాంగ సవరణ 2001 దాకా. దానివల్ల 1971లో ఎలాగైతే సీట్లు ప్రతి రాష్ట్రానికి కేటాయించారో జనాభా ప్రకారం అవే సంఖ్య కొనసాగుతున్నాయి. 42 సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి. 71 నుంచి ఇప్పటిదాకా అదే కొనసాగుతున్నాయి. 25 ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి 17 ఒకటి. 39 సీట్లు తమిళనాడుకి అప్పుడు ఇప్పుడు ఒకటే. 42 సీట్లు పశ్చిమ బెంగాల్కి అప్పుడు ఇప్పుడు ఒకటే. 48 సీట్లు మహారాష్ట్రకి అప్పుడు ఇప్పుడు ఒకటే. 85 ఉమ్మడి ఉత్తరప్రదేశ్కి అప్పుడు ఇప్పుడు ఒకటే. 54 బీహార్, జార్ఖండ్ కలిపి ఉమ్మడి బీహార్కి అప్పుడు ఇప్పుడు ఒకటే. ఆ సంఖ్యను కొనసాగించారు జనాభాతో నిమిత్తం లేకుండా. అది వేరే అంశం. 84వ రాజ్యాంగ సవరణ 2026లో సమాప్తం అయిపోతుంది. సమాప్తం అయిపోయినప్పుడు రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించి దానికి పరిష్కారం ఏమన్నా చూద్దామా, లేకపోతే రాజ్యాంగంలో తొలుత పెట్టినట్టుగానే మౌలిక జనాభాని బట్టి మళ్ళీ కేటాయించాలా, అది దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఆ నిర్ణయం జరిగిన తర్వాత మూడోది నియోజకవర్గాల పునర్విభజన. దానికోసం డిలిమిటేషన్ కమిషన్ ఉంటుంది ఒకటి. ఏదైతే రాజ్యాంగబద్ధంగా నిర్ణయం జరుగుతుందో దాని ప్రకారం ఆ కమిషను మన దేశంలో ఆనవాయితీ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ని చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తారు. ఎన్నికల సంఘం దానిలో పాత్ర ఉంటుంది. రాష్ట్రాలను కూడా కూర్చోబెడతారు. రాజకీయ పార్టీలకి ఆహ్వానితులుగా పాత్ర ఉంటుంది. నిర్ణయం పద్ధతి ప్రకారం జరుగుతుంది. అమెరికా లాగా గుడ్డి తెచ్చేలో బట్టి అక్కడ జెర్రీ మ్యాండరింగ్ అంటారు అమెరికాలో. పూర్తిగా ఒక పార్టీ గెలవడం కోసం ఆ పార్టీకి ఎక్కడ అధికారం ఉంటే వాళ్ళు చేసుకుంటారు. మన దేశంలో ఆ పద్ధతి లేదు. చిన్న చిన్న పైరువేలు అంటే ఉండవచ్చు కానీ మొత్తం మీద హేతుబద్ధంగా జరుగుతుంది. కాబట్టి 3 ప్రక్రియలు వేరు వేరైనటువంటి. నాకు అర్థమైంది మొదటి ప్రక్రియ ప్రస్తుతం 550 మంది ఏమని చెప్పిన దాన్ని 825కి అంతకో పెంచుతారు ముందు. అంతదాకా వెళ్ళొచ్చని. అది ఎలా నింపాలి, ఏ రాష్ట్రానికి ఎన్ని కేటాయిస్తారు, అది 84వ సవరణ. దాని కాలం అంతమైన తర్వాత లోక్సభ, రాజ్యసభ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత డెలిమిటేషన్ వస్తుంది. మనం విత్తు ముందో చెట్టు ముందో చూడకుండా మనం కొంచెం గందరగోళం చేస్తున్నాం. అయితే గతంలో నేను చూసిన ప్రకటనల ప్రకారం అండి, అమిత్ షా గారు గతంలో దీనికి సంబంధించి హింట్స్ ఇస్తా మాట్లాడాడు 2-3 సార్లు. అప్పుడేమన్నారంటే ఇప్పుడు ఏదైతే నిష్పత్తి ఉందో అదే నిష్పత్తి కొనసాగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్లా పెంచాలా అనేది ఆలోచిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే యూపీ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరిగిందండి. 71 నుంచి ఇప్పటికి పోలిస్తే. కొన్ని రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రాల్లో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జనాభా తగ్గుతోంది. సో రేపు నియోజకవర్గానికి, ఒక ఎంపీ నియోజకవర్గానికి ఇంతమంది ఉండాలి అని చెప్పి అనుకుంటే సహజంగానే పెంచాల్సి వస్తుంది కదా! దాన్ని ఎట్లా వీళ్ళు ట్యాకిల్ చేస్తారు అనేది అనుమానం అనుకుంటారు అందరికి ఇప్పుడు. ఇప్పుడు దీనిలో 2 బలమైన వాదనలు 2 పక్కల ఉన్నాయి రమేష్. ఒకటి సార్వజనీనమైన వాదన, ప్రపంచం అంతా వాదన, జనాభాని బట్టి ప్రాతినిధ్యం. అంతే కదా! ఒక ఓటు జనాభాని ప్రాతినిధ్యం. కాబట్టి లోక్సభకి ఒక నియోజకవర్గానికి సుమారుగా ఒకే సంఖ్యలో జనాభా ఉండాలి. అది రాజ్యాంగం చెప్పింది అదే, ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలు దాదాపు చెప్తుంది అది. రెండో పక్కన ఏ కారణమన్నా కానీ 50 ఏళ్ల పాటు మనం స్థిరీకరించాం ఆ సంఖ్యను. ప్రతి 10 ఏళ్ళకి కనుక కొనసాగించినట్టు గొడవ లేకుండా పోయేది. ఈ స్థిరీకరించడానికి ఏమైంది, ఇప్పుడు ఒక్కసారిగా కొన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గల, కానీ శాతంగా జనాభా తగ్గింది. మన నిష్పత్తి తగ్గింది. ఎందుకంటే ఇక్కడ జనాభా పెరుగుదల రేటు తక్కువ ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పెరుగుదల రేటు కొంచెం వేగంగా ఉన్నది. అది కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు స్థిరీకరణకు వచ్చేస్తుంది. ఒక్క బీహార్ కొంచెం ముందుంది. ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఉత్తరప్రదేశ్ ఇవాళ రేపో వాళ్ళు కూడా 2.1 కింద వస్తారు. ఫెర్టిలిటీ రేట్ అంటాం. అంటే ఒక తల్లి తన సంతానోత్పత్తి ఎంతమంది పిల్లల్ని కంటుందని చెప్పాలి. కాబట్టి దక్షిణాదిలో అయిపోయింది దేశంలో. 1.7కి వచ్చేసింది కదండి. దేశం మొత్తం అయితే 2 లోపల వచ్చేసింది. కానీ దేశం మొత్తం ఉన్నా కూడా ఒక చోట ఒక రకంగా ఉంది. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాల్లో 1.6 ఉన్నది. అవును. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు బీహార్ అతి ఎక్కువ ఉన్నది 2.9 అంత ఉంది ప్రస్తుతం. ఉత్తరప్రదేశ్ కొంచెం 2.2, 2.3 ఉన్నది. మిగతా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా 2.1 లోపల వచ్చేసినాయి. కాబట్టి సమస్య ఒక దేశంగా చూస్తే పరిష్కారం అయిపోయింది. కానీ ఏమైంది, దామాషాలో అదే 42 సీట్లు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, 39 సీట్లు ఉన్నటువంటి తమిళనాడుకి, 20 సీట్లు ఉన్నటువంటి కేరళకి కొన్ని సీట్లు పోయే అవకాశం ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం చేసినట్టయితే. దానికి ఒక పరిష్కారం 2 పక్కల బలమైన వాదనలు ఉన్నాయి. నాదొక్కటే వాదన ఎవరు అనుకోకూడదు.
కాబట్టి కొంచెం మూడో కాళ్ళు అనుకుంటే ఫెడరల్ వ్యవస్థ పనిచేయదు. కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మనలాంటి వాళ్ళని తొందరపడి మాట్లాడడం కాకుండా పరిష్కారంలో భాగం కావాలి. అందుకని నేను ఈ రకంగా చేయాలని చెప్పి నేను అంటలా. కూర్చొని చూద్దాం. మన మనసు ఉండాలి గాని మార్గం ఉన్నది. ఉదాహరణకి ఓకే. ఆ మధ్య మార్గాన్ని కూడా తీసుకురావచ్చు. ఒక జనాభాకి కొంత విలువనిస్తూనే పూర్తిగా జనాభా ప్రకారం కాకుండా ఇంకో రకంగా చేయవచ్చు. అంటే రెండోది ఏ ఒక రకంగానూ వాదన కూడా ఏంటంటే జాతీయ స్థాయిలో హ్మ్. ఫెడరల్ దానికి దెబ్బ తగలకుండా, రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు. ఇలాగ రకరకాల మార్గాలున్నాయి. ఒక వాదన ఏంటంటే సార్, బీజేపీ ప్రధానంగా ఉత్తరాది పార్టీ కాబట్టి వాళ్ళేదో కుట్రపూరితంగా ఇట్లా చేస్తారు అనేటువంటి అనుమానం ఒకటి ఉన్నట్లు ఉంది. కుట్రేం లేదు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే 2001లో దాన్ని కొనసాగించారు. నేను ఆనాడు చేసిన వాదన ఏమిటంటే, మీకు హ్మ్. గుర్తుందో లేదో పొఖరణ్ ఎక్స్‌ప్లోషన్ జరిగింది. 1998లో అణుబాంబును మనం విస్ఫోటనం చేసాం భూమిలో. హ్మ్. విస్ఫోటనం. హ్మ్. దాంతో అమెరికా, పాశ్చాత్య దేశాలు మన మీద ఆంక్షలు పెట్టినాయి ఆర్థికంగా. చాలా అవును. కష్టాలు ఎదుర్కొన్నాం. వాజ్పేయి గవర్నమెంట్ చాలా సమర్థంగా, చాలా ఓపికగా వ్యవహరించి, దాన్ని ఒడుపుగా వ్యవహరించింది కాబట్టి తట్టుకున్నాం గానీ. రెండోది 31 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం. ఊడిపోయి ముక్కులాగా ఉంది ప్రతిరోజు. అవును. అప్పుడు ఆ ప్రభుత్వానికి మేము చెప్పింది, ఈ సమయంలో మనం ఈ గొడవ తెచ్చుకొని ఈ పంచాయతీ అవసరమా మనకి? ప్రస్తుతానికి దీనికి ఒక 25 ఏళ్ల పాటు వాయిదా వేద్దాం అనుకున్నాం. దానికి ప్రభుత్వం అంగీకరించింది. మేమేమనుకున్నాం, నా మటుకు నేనేమనుకున్నాను, 25 ఏళ్ళు కదా! రాజు ఎవడో అవుతాడో చూద్దాం అనుకున్నాను. 25 ఏళ్ళు గిర్రున తిరిగిపోయింది. వచ్చేసింది 25 ఏళ్ళు. ఇప్పుడు దాన్ని అవును. ఎదుర్కోవాల్సొస్తుంది. ఇప్పటికప్పుడు ఎదుర్కోవాలి దాన్ని. హ్మ్. ఎంతకాలం అని వాయిదా వేస్తుంటాం? ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళు వాయిదా వేశారు. ఈనాటి రాజకీయ పరిస్థితుల్లో హ్మ్. వాయిదా వేయొచ్చు, వేయకపోవచ్చు. చూద్దాం. కాబట్టి మనం దీనిలో కుట్ర అన్నమాట చాలా పొరపాటు. ఎందుకంటే రాజ్యాంగంలో ఆ 84 అధికరణం 25 ఏళ్ల తర్వాత సమాప్తం అవుతుంది. సమాప్తం అయితే మళ్ళీ పాత రాజ్యాంగం, ఒరిజినల్ రాజ్యాంగం వచ్చేస్తుంది. హ్మ్. దానిలో మార్పులు కావాలంటే అందరం కూర్చోవాలి. ఏకాభిప్రాయం సాధించాలి తప్ప ఆంధ్ర, తెలంగాణ ఇయన్నీ పిచ్చి వాదనలు. ఏమంటున్నారు, ఆంధ్ర, తెలంగాణ అప్పుడు కొంప మునిగిపోతుంది. తెలంగాణ వస్తే ఆంధ్రప్రదేశ్‌లో వాదన. అద్భుతాలు జరుగుతున్నాయి తెలంగాణలో వాదన. 2 కాదు, 2 అబద్ధాలే. ఏం జరిగింది? ఏం కాలేదుగా. కొంప మునగలేదు, అద్భుతాలు జరగలేదు. హుహు. ఇవన్నీ కూడా ఉద్రేకాలు రెచ్చగొట్టి ప్రజల్ని ఆవేశపరులను చేయటం అంతే. కొంచెం నింపాదిగా ఆలోచించాలి. ఈ దేశం ఒక్కటి అనుకున్నప్పుడు వాళ్ళ మాట మనం వినాలి, మన మాట వాళ్ళు వినాలి. తాపట్నే కుంచెటి మూడో కాళ్ళు అనుకోవడం సరైనది కాదు. మనలాంటి వాళ్ళం కాస్త ఆ వేడిని తగ్గించాలి. ఇక మూడో టాపిక్‌లోకెళదామండి. తాజాగా సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. అదేంటంటే, మతం మారితే ఆ రిజర్వేషన్ ఫలాలు దక్కవు. రిజర్వేషన్ ఫలాలు ఒక్కటే కాదు. ఆహ్, దాని కింద లభించేటువంటి రక్షణ కూడా దొరకదు అని. ఎవరైనా మతం మారితే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టడానికి వీల్లేదు. దీని మీద కొన్ని దళిత వర్గాల్లో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అయితే రాజ్యాంగం యొక్క పొజిషన్ ఇది అని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇందులో ఉన్న ఒక చిన్న చిక్కేమిటంటే ఇది ఎస్సీలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి వర్తించదు. వాళ్ళు మతం మారినా కూడా వర్తించదు. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల ఈశాన్య రాష్ట్రాల్లో గానివ్వండి, చాలా చోట్ల షెడ్యూల్డ్ ట్రైబ్స్ మతాలు మారారు. భారీ ఎత్తునే మిషనరీ యాక్టివిటీస్ జరిగినాయి కాబట్టి కొన్ని చోట్ల మత మార్పిడి జరిగింది. అయితే వాళ్ళకి మాత్రం మతం మారినా కూడా ఆ రక్షణ లభిస్తుంది. ఆ రిజర్వేషన్ ఉంటుంది. ఇదిట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది దీని మీద. వాళ్ళు దీన్ని స్టడీ చేస్తున్నారట ఇంకా. అంటే మతం మారినా కూడా రిజర్వేషన్ ఫలాలు, అదేవిధంగా దాని కింద ఉండేటువంటి రక్షణలు వర్తించాలా లేదా అనే దాని మీద. దీని మీద మీ వ్యూ ఏంటండి జేపీ గారు? రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 2 విషయాలు. ఒకటి, హిందూ అంటే సిక్, బుద్ధిస్ట్, జైన్ 3 కలిపాని. షెడ్యూల్డ్ కులాల విషయంలో జైనుల్లో షెడ్యూల్డ్ కులాలు లేరు కాబట్టి ఆ ప్రస్తావన రావట్లా. లేకపోతే రాజ్యాంగం ప్రకారం హిందువు అన్నమాట ఎక్కడ వాడినా కూడా హైందవ సంస్కృతిని నమ్మేవాళ్ళు, హ్మ్. బౌద్ధ సంస్కృతిని నమ్మేవాళ్ళు, జైన సంస్కృతిని నమ్మేవాళ్ళు, అలాగే సిక్ మతాన్ని నమ్మేవాళ్ళు. ఈ నలుగురు కూడా హిందువులు. కులం అన్నది షెడ్యూల్డ్ కులాలు ఎక్కడొచ్చింది? కులం పేరుతో, పుట్టుక పేరుతో దారుణమైన వివక్ష చూపెట్టి అస్పృశ్యులని చెప్పన్నాం. అస్పృశ్యత దానికి కీలకం ఆనాడు. కాబట్టి ఒక అవమాన భారాన్ని మోయాల్సొచ్చింది. విపరీతమైన వివక్షకు గురైనారు. నీచ వృత్తులు అనబడే వాటిని మాత్రమే వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రాయితీలు ఇచ్చాం మనం. కాబట్టి గతంలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మతం మారితే ఇక ఈ కులం వాసన అంటదు. అంటనప్పుడు హిందువు కానప్పుడు దళితుడిగా రిజర్వేషన్లు పొందే హక్కు లేదని స్పష్టంగా తీర్మానించింది. రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను సభలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మా ముందు నోటీస్ కూడా లేకుండా ఆయన ఒక తీర్మానం పెట్టారు. ఏమిటి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అందించాలని చెప్పాను. నేను గట్టిగా అవునండి. నేను సుప్రీంకోర్టులో ఈ తీర్పును ఉటంకించి నేను చెప్పాను. అయితే పరిష్కారం అన్నది.
రిజర్వేషన్ విషయంలో నేను చెప్పింది ఏంటంటే దళిత క్రైస్తవులు కూడా వెనకబడ్డ మాట వాస్తవమే. కానీ క్రైస్తవులు కాని దళితులతో సమానంగా చూడబోకండి. మనకి బీసీసీ అని చెప్పని దళిత క్రైస్తవులకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉన్నది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్‌కి. దళితుల నుంచి కన్వర్ట్ అయినట్టయితే. మీరు దానికి 1% కేటాయించారు. ఒక 4% దళితులు క్రైస్తవులుగా వచ్చారనుకోండి. 4% ఇక్కడ కలపండి. రిజర్వేషన్ కూడా పెంచండి. ఆ వార దళితుల రిజర్వేషన్ తగ్గుతుంది. ఎందుకంటే దళితుల నుంచి వచ్చినవాళ్ళు కదా! జనాభా ప్రకారం కదా వచ్చేది. అక్కడ 16 ఉంటే 4 తగ్గి 12 అవుతుంది. అప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. అప్పుడేమవుతుంది? దళిత క్రైస్తవులు మిగతా దళితులతో పోటీ పడరు. దళిత క్రైస్తవులు వాళ్ళ మధ్య పోటీ ఉంటుంది. అలా కాకుండా మా ఇంటికి వస్తే మాకేం ఇస్తాం, మీ ఇంటికి వస్తే మాకేం తెస్తాం అని గడుసుగా వాళ్ళని కొట్టాలనుకుంటే ఎట్లాగా? నేను ఆ ప్రతిపాదన చేశాను. కాబట్టి రిజర్వేషన్లకి నిజంగా మనసుంటే పరిష్కారం ఉన్నది. ఇవన్నీ కూడా రాజకీయం ఆడడం కోసం. ఇది రిజర్వేషన్ అసలు కాదు. అసలు కాదండి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తీర్మానం ప్రవేశపెట్టారంటే, ఇది రాష్ట్ర స్థాయిలో చేయడానికి వీలుంటుందా అసలు? పొలిటికల్ సిగ్నల్ అంతే, చేసేది కాదు అది. జరగదు. ఆయనకి తెలుసు. కానీ ఆయన సిగ్నల్ ఇస్తున్నాడు మైనారిటీస్‌కి. ఆ డిమాండ్ ఇప్పటికీ నడుస్తోందండి. అది ఒక పొలిటికల్ డిమాండ్ ఇప్పటికీ ఉంది. దానికి పరిష్కారం నేను చెప్పింది. అంతేగాని మతం మార్చుకున్నాక దళితులుగా చూడాలని చెప్పంటే సాధ్యం కాదు. వెనుకబడుతున్నది కాబట్టి మాకు కేటాయించిన అదనంగా అంటే సాధ్యం. ఈ రెండు వేరు అంశాలు. మనం కలగాపులగం చేస్తున్నప్పుడు పెద్దల్లో ఏంటంటే వివక్షకు పొందిన వాళ్ళకి, అణగారిన వాళ్ళకి న్యాయం జరగాలి కాదు, నాకు జరగాలి. వాడేమైనా పర్లేదు. మనందరి తెలివితేటలు అలా ఉపయోగిస్తున్నాం. ప్రతి కులము, ప్రతి వర్గము, ప్రతి కుటుంబము నాకు కావాలి. దానికే కులాన్నో మరిదాన్నో ఆపాదిస్తున్నాం. కొంచెం గడుసతనం పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించాలి. అలా చేస్తే పరిష్కారాలు వస్తాయి. ఇక ఇప్పుడు వచ్చిన తీర్పు రిజర్వేషన్ గురించి కాదు నాకు అర్థమైనంత వరకు. అవునండి. అది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ మనకి కులం పేరుతో దూషించడం కానీ, దుర్భాషలాడడం కానీ, లేకపోతే నిందించడం కానీ, హింసకు పాల్పడడం కానీ చేస్తే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాం. మామూలు నేరాల కంటే ఎక్కువగా. అది మళ్ళీ మొదటి తీర్పుకి, రెండో తీర్పుకి అవినాభావ సంబంధం ఉన్నది. ఎప్పుడైతే హైందవం నుంచి బయటకు పోగానే నీకు ఆ కులం లేదని చెప్పి అన్నారో, కులం పేరుతో ఉన్న రక్షణ మీకు లభించదు. అలా కాకుండా వేరే కావాలంటే దళిత క్రైస్తవులకు మరొకరికి కావాలంటే ఇంకో చట్టం పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ ఈ చట్టం కింద రాదు. దానిలో సుప్రీంకోర్టు చేసింది సరైన పని. లేకపోతే ఈ సమాజాన్ని కల్పించలేము. ప్రతి వాళ్ళు కూడా గడుసుతనాన్ని ఎక్కువ చూపెట్టేసి తమ లాభం కోసం సమాజాన్ని గందరగోళం చేస్తుంటే ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తోందండి. అది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం లైన్స్‌లోనే ఉంది. అది బీసీల కోసం. అంటే బీసీల అత్యాచారాల నిరోధక చట్టం అన్నమాట. అంటే ఇప్పుడు సమాజంలో ఆల్రెడీ ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు. ఇప్పుడు బీసీలకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే దాదాపు బహుశా 50% కంటే ఎక్కువ మందికి ఈ 2 చట్టాలు వర్తిస్తాయి. అది ఇంకా ఎక్కువేమో. సో, ఈ విధంగా చేయడం అంటే పోల్ ప్రామిస్ కింద చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చాము అని. ఎస్పెషల్లీ టీడీపీ. దీనివల్ల దీర్ఘకాలికంగా లాభమా? నష్టమా? మంచి ప్రశ్న. మనకి మన దేశంలో రాజకీయాన్ని మనం చూస్తే తొలుత నుంచి కాస్త అటు ఇటుగా మనకి చిన్న చిన్న మార్పులున్నా కూడా కాంగ్రెస్ పార్టీ దళితులు, మైనారిటీలు, ఉత్తర భారతంలో బ్రాహ్మణులు, దక్షిణాదిన పెద్దగా బ్రాహ్మణుల ఆధిపత్యం లేదు. ఈ 3 కులాలు, మిగతా స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని కులాలు చేరడం. ఈ 3 ప్రధానంగా వారికి. కాంగ్రెసేతర పార్టీలు బీసీలు. మీరు పొలిటికల్ మొబిలైజేషన్ చూసినట్లయితే దేశమంతా కూడా ఇది బ్రాడ్‌గా డివిజన్ కనిపిస్తుంది. ఆ కారణంగానే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ప్రధానంగా బీసీలు, ఒక బీసీల పార్టీగా బీసీల నాయకత్వం, బీసీల ప్రాతినిధ్యం ఉంది. సహజంగానే మరి మీరు సామాజికంగా వర్గాలను సమీకరించినప్పుడు మీరు ఓట్ల కోసం చెప్పని రాజకీయంగా ఆ వర్గాలకు కొంత మేలు చేయాలని ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా ఇది. కానీ చాలా ఆలోచించి చేయాలి, లోతుగా చేయాలి. ఎందుకంటే దళితుల విషయంలో అస్పృశ్యత అనేది కీలకం చారిత్రకంగా. దానివల్ల వచ్చిన వివక్ష కీలకం. బీసీలు అలాగే హోమోజినస్ గ్రూప్ కాదు. బీసీల్లో నిజంగా ఎంతో కొంత వివక్ష గురైన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి వృత్తి బీసీలు ఉన్నాయి, ఆక్యుపేషనల్ బీసీస్, చాకలి, మంగలి లాంటి కొన్ని కులాలు, ముఖ్యంగా ప్రధానంగా బహుశా 2 కులాలు ఉంటాయి. మిగతా వాటిలో అంతగా పెద్ద వృత్తి ఉన్నా కూడా వృత్తి వల్ల వివక్ష అనలేము. వడ్రంగి లేకపోతే కంసాలి ఇలాంటివి అంత వివక్ష. అక్కడ వివక్ష ఉన్నట్టయితే ఖచ్చితంగా దానికోసం కొన్ని ఏర్పాట్లు చేయడం సరే. కానీ కొన్ని బీసీలుగా మనం చేర్చాం తప్ప ఏ రకంగానూ కూడా సామాజికంగా తేడా లేదు. కులం పేరుతో ఇప్పుడు ఆ కులాల పేర్లు మీరు నేను ప్రస్తావించడం అక్కర్లేదు. అక్కడ ఊరికే పెట్టాం. ఇంకా కొత్తగా చేరుస్తున్నాం. మండల కమిషన్ ప్రకారం అయితే రెడ్లు, కమ్మవారు, కాపులు అందరూ కూడా బీసీలు. మీరు తమిళనాడు చూసినట్టయితే బ్రాహ్మణులు తప్ప, జంధ్యం వేసుకున్న తప్ప అందరూ బీసీలే.
తమిళనాడులో చాలా ప్రాంతాల్లో కమ్మవారు బీసీలు, గౌండర్లు బీసీలు అక్కడ. చాలా ఉన్నతమైన కులం అది అన్ని రకాలుగా కూడా. కర్ణాటకలో ఒక్కలిగాలు లింగాయతులు ఇద్దరు బీసీలు, కమ్మారెడ్లు బీసీలు. హాస్యాస్పదం కదా! వీళ్ళకి వివక్ష ఉందని చెప్పని, లేకపోతే మరి ఈ చట్టాలు ప్రయోగిస్తామని చెప్పినది. కాబట్టి ఆక్యుపేషనల్ బీసీస్ కొన్ని వృత్తుల్ని నీచ వృత్తులుగా భావించి, ఆ కులాల వృత్తులకు పరిమితమే చేసినట్టయితే అక్కడ కొంత ఆలోచన చేయవచ్చు. అంతేగాని గుడ్డెద్దు చేయబడ్డట్టు చేస్తే సమాజంలో డైల్యూట్ చేసిన అవుతాం. నిజంగా రక్షణ ఇవ్వాల్సింది రక్షణ బదులు హాస్యాస్పదం అవుతుంది. అనవసరంగా వివాదాలు సృష్టించిన వాళ్ళు అవుతాం. కాబట్టి రక్షణ ఇవ్వాల్సిన అవసరం అన్నది ఆక్యుపేషనల్ గ్రూప్స్కి కొన్ని నీచ వృత్తులుగా పరిగణించి కొన్ని కులాలకు పరిమితం చేస్తే అక్కడ వివక్ష ఉన్న చోట్ల జాగ్రత్తగా పరిశీలించినట్టు ధర్మం అది. అంతకుమించి మొత్తం చేస్తే నిజంగా రక్షణ కావాల్సిన వాళ్ళకి రక్షణ కరువు అవుతుంది. అందరికీ కేటాయించేసి చివరికి హాస్యాస్పదం చేసిన వాళ్ళు అవుతాం. దీని వెనక ఉద్దేశం నాకు అర్థమైంది ఏంటంటే, రాయలసీమలో బీసీలు ఎక్కువ ఉంటారు. అక్కడ కొంచెం ఫ్యూడల్ భావజాలం ఎక్కువగా ఉంది చాలా కాలంగా. కాబట్టి రాజకీయంగా, సామాజికంగా ఎంతో కొంత అణచివేతకు గురయ్యారు అక్కడ. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నట్టున్నారు దీన్ని. కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో మిగతా ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి లేదు. కాకపోతే అట్లా ఒక ప్రాంతానికి చేయలేరు గాబట్టి మొత్తంగా బీసీలకి చేస్తే మీరన్నట్టు రాజకీయంగా కూడా అది కలిసొస్తుంది గాబట్టి చేస్తున్నారు. అయితే ఫలితంగా ఏమవుతోందంటే, చివరికి రక్షణలో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. మిగతా వాళ్ళు మైనారిటీలుగా అవుతారు. ఇటువంటి రక్షణ లేని వాళ్ళు. అందుకనే ఒక భారతదేశంలోనే బ్రాహ్మలు బీసీ కావాలని కోరుకుంటున్నారు, కాపులు బీసీ కావాలని కోరుకుంటున్నారు, హ్మ్. పటేల్స్ బీసీ కావాలని కోరుకుంటున్నారు. గుజరాత్లో పటేల్స్ అంటే అత్యున్నత స్థాయికి చెందిన వాళ్ళు. అవును. మరాఠాలు బీసీ కావాలని కోరుకుంటున్నారు. అవును. ప్రపంచంలో ఎక్కడే వింతలు. అంటే దళితులు కాలేరు గాబట్టి ఇక బీసీలు జాట్లు కావాలని బీసీ కావాలని కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారు. మీరు రాజస్థాన్లో మీకు గుర్తుంటుంది, వాళ్ళు గుజ్జర్లకి అవును. జాట్లకి బీసీ చేస్తా ఉన్నారు. గుజ్జర్లు అంతా ఉద్యమం చేశారు. వాళ్ళు వస్తే హ్మ్. మరి మేము బీసీలో మాకు నష్టం జరుగుతుందని. అయితే వాళ్ళని హ్మ్. ట్రైబల్స్ చేస్తా ఉన్నారు. మీనస్ అంతా ఉద్యమం చేశారు. హ్మ్. చివరికి దీన్ని రాజకీయం చేసి హాస్యాస్పదం చేస్తున్నాం. నిజంగా హ్మ్. వివక్ష గురైన వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వటం అవసరమే. కానీ ఆర్థికంగా చూసుకోవాలి. వివక్ష గురైన వర్గాలకే అందాలి. కాలక్రమేణా అవసరం లేకుండా చేయాలి. అన్నిటిని మించి మంచి ప్రమాణాల పాఠశాల విద్య ఇవ్వాలి. అక్కడ రిజర్వేషన్ కూడా లేదు కదా! ఎవడో వద్దన్నాడు విద్యని? విద్యను నాశనం చేసింది మీరు. స్కూల్‌కెళ్తే పిల్లలు బాగుపడే అవకాశాన్ని ఇచ్చారనుకోండి. ఏ కులంలో పుట్టినా తెలివితేటలను దేవుడు పుష్కలంగా ఇచ్చాడు. అసలు చేయాల్సిన పని చేయకుండా కులాల మధ్య తంపులు తీసుకొచ్చి రాజకీయంగా లాభం పొందాలని చూస్తున్నాం. అన్ని పార్టీలు దీనిలో ఈ గేమ్‌లో ఆరితేరిపోయినాయి. కొంచెం బయటపడాలి. ఎక్కడో చోట విజ్ఞతతో ఆలోచించాలి. అవునండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ.